హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మా గార్డెన్లో నేను చేసే పనులు. ఇది వంగ అండి, ఇది పెద్ద వంగ, గ్రీను చారెలు వంగ. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని వచ్చున్నాయో వంకాయలు. ఇలా చూడండి, ఇలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూడండి వంకాయలు. ఇవి ఎంత బాగా రావాలి అంటే ఇలా ఒక డొక్కు పెట్టుకొని కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసుకోవాలండి. రోజు మనం మొక్కలకి వాటర్ వేసేటప్పుడు కొంచెం కొంచెం ఆ కిచెన్ వేస్ట్లో కూడా వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా మనకి ఆ లిక్విడ్ అంది పూత బాగా వచ్చి కాత కూడా బాగా వస్తుంది, హీల్డింగ్ బాగా వస్తుంది. కాబట్టి నేను ఈ కిచెన్ వేస్ట్ని దీంట్లో వేసుకుంటున్నాను. అది ఒక 20 days ఇలా కుళ్ళిన తర్వాత ఆ చెట్లోనే వేసి మళ్ళీ మనం బాక్స్ పెట్టి మళ్ళీ కొత్తగా కిచెన్ వేస్టే వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. చూడండి ఈ వంక కూడా ఎలా వచ్చిందో. కొంచెం వంగ చెట్లకు మాత్రం వేపపిండి వేసుకోవాలండి. వేరుకుళ్ళు రాకుండా, పెస్టులు ఏమీ రాకుండా ఉంటాయి. చూడండి ఇదొక రకం అండి, ఇది వైట్ బ్రింజలు, అది గ్రీను, అది పెద్ద వెరైటీ. అది ఇవి కూడా ఎంత హీల్డింగ్ ఉన్నాయో చూడండి. నేనైతే ఎక్కువ కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తుంటాను. రైస్ కడిగిన వాటరు, మనం చేపలు ఏవైనా కడుగుతాం కదా ఆ వాటరు, మటను చికెన్లు కడిగిన వాటర్ కూడా నేను వేసుకుంటూ ఉంటాను. చూడండి ఎలా ఉన్నాయో వంకాయలన్నీ. ఒక గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. చూడండి ఈ మొక్కని, ఇది కూడా గ్రో బ్యాగ్లోనే ఉంది. ఈ వంగ మొక్క అయితే ట్రేలోనే ఉంది. చూడండి గ్రీను, ఇది మొత్తం 3 రకాలండి ఈ వంగ. ఎలా హీల్డింగ్ ఉన్నాయో చూసావా. కిచెన్ వేస్ట్ మనం బాగా, ఇక్కడ కూడా ఒక రకం చూడండి వంగ ఎలా ఉన్నాయో. ఇంత బాగా హీల్డింగ్ వస్తుందంటే చూడండి, ఇలా కవర్స్ పెట్టుకొని, మనం కవర్లోనే పెట్టుకోవండి, బాక్సులు లేకపోయినా పర్వాలేదు. కిచెన్ వేస్ట్ వేసుకొని మట్టి వేసుకోవచ్చు మనం. పైన కొద్దిగా అది కుళ్ళుద్ది, ఎరువుగా పనిచేస్తుంది. చూడండి మా గార్డెన్లో పసుపు కొమ్ములు పెట్టుకున్నాను కదా, నేను స్ట్రేలో పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చున్నాయో. చూడండి ఇక్కడ కూడా గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకున్నాను. దీంట్లో కూడా నేను పాదులు పెట్టుకుంటానండి. సీడ్స్ వేసాను కదా, చెట్టు చిక్కుడు, లాంగ్ బీన్స్, బే రైస్ ఉన్నాను కదా, అవి కూడా ఇందులో నాటుకుంటాను. చూడండి వంగ చిన్న గ్రో బ్యాగుల్లో చిన్న చెట్లకి హీల్డింగ్ వస్తున్నాయి. చూడండి ఎగ్ వైట్ ఎంత రౌండ్గా, ఎంత క్యూట్గా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వంగ. చాలా బాగున్నాయండి. కర్రీ చేసుకుంటే చాలా తొందరగా మాగిపోతుంది వంకాయ కూర. ఎక్కువసేపు మనకి ఉడకనవసరం లేదు, చాలా బాగుంటుంది. టెర్రస్ గార్డెన్లో మాత్రం వెజిటబుల్స్ పండించుకోండి, చాలా బాగుంటాయి. నా అనుభవంతో చెప్తున్నాను. చూడండి మా గార్డెన్లో నేను అన్నీనే వేసుకున్నాను, క్రేపర్స్ అన్నీ కూడా. కేరళ బీన్స్ చూడండి, పర్పుల్ వింగ్డ్ బీన్స్ అండి, ఇది చాలా బాగా వస్తుంది. నేతిబీర, నున్నబీర అని కూడా అంటారు. దొండపాదు కూడా చూడండి ఎలా దొండకాయలు వచ్చున్నాయో. కిచెన్ వేస్ట్ మాత్రం బాగా యూజ్ చేయండి. ఒక చిన్న డబ్బా పెట్టుకొని దాంట్లో కిచెన్ వేస్ట్ వేసుకుంటే చాలు. మట్టి వేసుకుంటే పురుగులు కూడా రావు, దానికి ఎరువుగా వెళ్తుంది, అది కంపోస్ట్లో తయారవుతుంది, మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. చూడండి వంగ మొక్క ఎలా ఉంది, ఇది కూడా కాచి స్టార్ట్ అవుతుంది. నేను గ్రో బ్యాగులు రెడీ చేశాను అన్నాను కదా, దానికండి చెట్టు చిక్కుడు, బీర, నేతి బీర, లాంగ్ బీన్స్, పేజకాయలు అన్నీ అవుతాయి కదా, దాంట్లోనికి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. లీచీ ఫ్రూట్ వేసుకున్నానండి, తిన్నాము, ఆ సీడ్ వేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం లేటుగా క్రాప్ వస్తుంది కానీ సీడ్స్తో వచ్చిన మొక్కలు మనకి హీల్డింగ్ బాగా వస్తాయి.
ఇదండి ఆగాకర ఫ్లవర్స్ వచ్చాయండి. ఆగాకర ఫ్లవర్స్ మేల్ అండి, ఇది ఇంకా ఫీమేల్ రాలేదు. ఫ్లవరు నేను ఇలా మామిడి చెట్లు కూడా పెంచుకుంటానండి. పూజకైతే పనికి వస్తాయి కదా, దేవుళ్ళు పూజ చేసే టైంలో ఇలా ఉంటే మనకి మంచిది. అవి కూడా తీయనండి, మనం పళ్ళు తిని వేస్తాం కదా గింజలు, చెట్లు చూడండి. పొటల్స్ అండి, ఇది ప్లాంట్. ఇలా డబ్బా పెట్టుకొని దీంట్లో కిచెన్ వేస్ట్ వేసుకోవాలి మనం, ఇలా మొక్కలన్నిటికీ. రేపర్స్కి అయితే మాత్రం మంచి బాగుంటుంది అలా కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తే. మా డ్రాగన్ మొక్క చూడండి ఎలా పందిరి వైపు ఉందో, ఎంత పొడవుగా ఉంది. ప్యాషన్ ఫ్రూట్ కూడా ఉందండి మాకు, నేను క్రేపర్కి అయితే అందిస్తాను. ఈ ఫ్రూట్స్ మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి.